మెదక్ జిల్లాలో వానాకాలం 2024-25 వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు 493 ఏర్పాటు చేసి 2,91,263 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని 70,977 రైతుల వద్ద నుండి కొనుగోలు చేసినట్లు సివిల్ సప్లై జిల్లా మేనేజర్ హరికృష్ణ తెలిపారు. శనివారం మధ్యాహ్నం 3:30 గంటలకు ఆయన పబ్లిక్ యాప్తో మాట్లాడారు. దొడ్డు రకం వరిధాన్యం కొనుగోలు కేంద్రాలు 404, 92 సన్న రకం వరిధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించి 70,977 మంది రైతుల వద్ద నుండి వరిధాన్యం కొనుగోలు విజయవంతంగా పూర్తి చేసినట్లు ఆయన తెలిపారు. దానికి గాను 2,91,263 మెట్రిక్ టన్నుల వరిధాన్యం కోసం 675,73 లక్షల రూపాయలు పేమెంట్ చేయాల్సి ఉండగా 6,75,050 లక్షలు పేమెంట్ చేసినట్లు తెలిపారు. 1,90,000 రూపాయలు సోమవారం నాడు పేమెంట్ చేస్తామన్నారు. వానాకాలం 2024-25 సంవత్సరానికి సంబంధించి 496 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో 92 కేంద్రాలు సన్న రకం కోసం, 404 కేంద్రాలు దొడ్డు రకం కోసం ఏర్పాటు చేయడం జరిగింది. ఒక వారం రోజుల కిందటే కొనుగోలు ప్రక్రియ మొత్తం కూడా పూర్తయిపోయింది. ఇప్పటి వరకు కొనుగోలు ప్రక్రియ పూర్తయ్యే వరకు మన జిల్లాలో మనము టోటల్గా సన్న రకం దొడ్డు రకం కలిపి 70,977 మంది రైతుల దగ్గర నుంచి 2,91,263 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించడం జరిగింది. దాని యొక్క విలువ 675,73 లక్షలు ఉందండి. సో దానికి సంబంధించి 675.5 కోట్ల పేమెంట్ ఆల్రెడీ కంప్లీట్ అయిపోయింది. ఓన్లీ ఇంకా 1,90,000 రూపాయల పేమెంట్ మాత్రమే బాకీ ఉంది. అది కూడా సోమవారం రోజు పేమెంట్ కంప్లీట్ చేసేసి ఇది కొనుగోలు ప్రక్రియను విజయవంతంగా పూర్తి చేస్తున్నాం.